హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చైత్ర రెడ్డి బ్లాగ్స్. అందరూ ఈరోజు వీడియో ఏంటంటే వరమహాలక్ష్మి ఫెస్టివల్ ఉంది కదా నెక్స్ట్ మంత్. సో నా దగ్గర అయితే కొన్ని శారీ కలెక్షన్ ఉంది. నేను ఇంకా స్టిచ్ చేయించుకోలేదు, ఏ శారీ ఫైనలైజ్ అని చేసుకోలేదు. సో ఈరోజు అయితే స్టిచ్చింగ్కి ఇవ్వాలి నేను ఫైనల్గా. కొన్ని శారీస్ మీకు చూపిస్తాను. మీకు ఏది నచ్చుతుందో ఆ శారీ నా కమెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఆ శారీ నేను వరమహాలక్ష్మి ఫెస్టివల్కి వేర్ చేస్తాను. ఇప్పుడు చూపిస్తాను, వచ్చేయండి కలెక్షన్ ఎట్లుందో. గైస్, కొన్ని పట్టు కలెక్షన్ శారీస్ అన్నాను కదా. సో ఈరోజు అయితే నా దగ్గర 6 పట్టు శారీస్ ఉన్నాయి. మా మమ్మీ చూస్తాను చూడండి గైస్, అందులో ఏ శారీ అయితే ఫెస్టివల్కి బాగుంటుందనేసి. ఏ మమ్మీ, శారీస్ అన్నీ బాగున్నాయా? కలర్స్ బాగున్నాయా? చూడండి గైస్, మీకు ఏమన్నా నచ్చితే కలర్ చెప్పండి. సో ఇప్పుడు ఏం శారీ మమ్మీ? అది పట్టు శారీ. ఓకే గైస్, అది వచ్చేసి పట్టు శారీసే. ఇవన్నీ ఆల్మోస్ట్ పట్టు శారీసే గైస్. ఇది వచ్చేసి కొంచెము సెమీ మైసూర్ సిల్క్ క్రేప్ అంటారు కదా, అలాంటి శారీ అది. చూడండి, అది కూడా బాగుంది. బట్ లుక్ అయితే సూపర్గా ఉంది అది. గైస్ వచ్చేయండి గైస్, నా పట్టు శారీ కలెక్షన్ చూస్తారు ఫర్ వరమహాలక్ష్మి ఫెస్టివల్కి. సో నా దగ్గర అయితే ఆల్మోస్ట్ 6 శారీస్ ఉన్నాయి గైస్. ఇప్పుడు ఆ 6 శారీస్లోనూ నేను ఏది కట్టుకోవాలనేది కన్ఫ్యూజన్గా ఉంది. నాకైతే ఇంకా క్లారిటీనే లేదు. ఇప్పుడు ఇంకా ఈ శారీస్లో ఏ బ్లౌజ్ కూడా స్టిచ్ అవ్వలేదు. ఇప్పుడు మీకు ఏ శారీ నచ్చుతుందో చెప్పండి గైస్, నేను ఆ శారీని వరమహాలక్ష్మి ఫెస్టివల్కి స్టిచ్చింగ్కి ఇచ్చేస్తాను. రండి చూసేద్దాం, ఒక కలర్ ఎలా ఉంది, ఒక బార్డర్ కానీ కాంబినేషన్ కలర్స్ అన్నీ ఎలా ఉన్నాయో చూసేద్దాం. వచ్చేయండి గైస్. చూడండి గైస్, ఇదైతే రెస్టారెంట్ చాలా ఇదైపోయింది, ఫేమస్ అయింది ఇంకా దగ్గర గైస్. ఈ కలర్ వచ్చేసి ఈ రెస్టారెంట్కి ఇది వచ్చేసి బ్లూ కాంబినేషన్లో వచ్చింది నా శారీకి అయితే. ఇది చాలా ఫేవరెట్ అనిపిస్తుంది గైస్ నాకైతే. ఇదే కట్టుకున్నామని ఉంది ఫైనల్గా. బట్ చూద్దాం మీరు ఏ శారీ కానీ ఇది చేస్తారు, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆ శారీని అయితే నేను స్టిచ్చింగ్కి ఇస్తాను. ఈ శారీ వచ్చేసి నేను తీసుకునేది రత్నం సిల్క్స్లో గైస్. ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది బెంగళూరులో రత్నం సిల్క్స్. ఇది అక్కడ తీసుకున్నాను. సో లాస్ట్లో నేను ప్రైస్ అంతా రివీల్ చేస్తాను గైస్, ఎంత ఉంది ఏమి అనేసి. సో ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ బాగుందా లేదా మీరు చెప్పండి గైస్. ఓకే, సో ఇది కూడా రత్నం సిల్క్సే గైస్. ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలర్కి పింక్ కాంబినేషన్ ఇలా వచ్చింది గైస్ ఇది. సో చూడండి, ఇట్లా ఆల్మోస్ట్ మీకు నచ్చుతుంది అనుకుంటాను నేను. సో ఇలా ఉంది గైస్ ఇది శారీ వస్తుంది. సో ఇదైతే పళ్ళు పార్ట్. సో ఇది వచ్చేసి బార్డర్ అనమాట, ప్లెయిన్ బార్డర్ వచ్చింది. ఏం అసలు వర్క్ లేదు, ఏం లేదు. శారీ మొత్తం బుట్ట వచ్చింది. ఇది కూడా రత్నం సిల్క్స్లోనే తీసుకున్నాను గైస్ నేను. సో ఇది కూడా ప్రైస్ వచ్చేసి లాస్ట్లో నేను రివీల్ చేస్తాను ఎంతో ఉంది ఏమి అనేసి. ఈ శారీ మీకు నచ్చిందా గైస్ చెప్పండి, కాంబినేషన్ ఎట్లా ఉందని ఏమి అనేసి. ఓకే గైస్, ఇది కూడా నేను రత్నం సిల్క్స్లోనే తీసుకుండేది. బట్ ఇది వచ్చేసి ఎట్లుంది గైస్ కలర్ కాంబినేషన్, ఇదైతే సూపర్ ఉంది కదా కలర్ కాంబినేషన్. నాకైతే ఫేవరెట్ కలర్ గైస్ ఇది. బట్ చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇది వచ్చేసి బ్లౌజ్ కట్ అయింది దాంట్లో. సో చూడండి, ఇది వచ్చేసి ఈ కలర్కి ఈ కాంబినేషన్ ఇచ్చినారు. సో ఇది వచ్చేసి లావెండర్ కలరు. ఇది చూడండి ఎంత బాగుందో, సీ గ్రీన్ కలర్లో. ఇది బ్లౌజ్కి వచ్చేసి ఇలా ఉంది, ప్లెయిన్ విత్ బార్డర్ వచ్చింది. ఈ బార్డర్ మీద మనం ఏదైనా మగ్గం వర్క్ అని చేయించుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది గైస్ ఈ శారీ కాంబినేషన్. సో ఈ శారీ ఎవరికైనా నచ్చితే కమెంట్ చేయండి, వరమహాలక్ష్మి ఫెస్టివల్కి ట్రై చేద్దాం ఎట్లుంటుందా ఏంటి అనేసి. సో ఇంకా ఒక 3 శారీస్ ఉన్నాయి, వచ్చేయండి చూద్దాం గైస్. ఇదైతే గిఫ్ట్ అని చెప్పచ్చు. సో ఇది వచ్చేసి మా హస్బెండ్ సడన్ సర్ప్రైజ్ చేసినారు. ఇది వచ్చి చిక్పేట్లో తీసుకొని వచ్చినారు గైస్. ఏ షాప్ అని నాకు తెలియదు ప్రాపర్గా. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది ప్యూర్ పట్టు శారీనే గైస్ ఇవన్నీ మనం. సో ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది లావెండర్కి డార్క్ జామున్ కలర్ అనుకోవచ్చు బార్డర్. ఇది విత్ ఫుల్ ఇది జర్రీ బార్డర్ వచ్చింది. సో ఇదైతే శారీ ఇట్లా బుట్టలాగా ఉంది. నేను ఇది చూపిస్తాను రాసి బ్లౌజ్ పీస్ అయితే. సో ఈ కలర్ అనమాట మనకి పళ్ళు, ఈ కలర్ వచ్చింది. పళ్ళు ఏ కలర్ ఉంటుందో బ్లౌజ్ కూడా అదే కలరే ఉంది గైస్ దీనికి.
సో ఈ శారీ ఎవరికైనా నచ్చినట్లయితే చెప్పండి గైస్, నేను ట్రై చేద్దాం. ఏ శారీ ఎక్కువ కమెంట్స్ వస్తాయో ఆ శారీ ప్రిఫర్ ఇద్దాం ఈ శారీ. సో లెట్స్ సీ ఎట్లుంటుంది ఏమి అనేసి. అండ్ ఈ శారీ వచ్చేసి డార్క్ ఆనియన్ పింక్కి ఫుల్ పింక్ అనమాట. ఇది వచ్చేసి మా అక్క వాళ్ళు తెచ్చినారు, మా అక్క తీసుకోండి. ఇది చిక్పేటనే గైస్, బట్ ఇది కూడా బ్లౌజ్ కట్ అయింది. ఇది బ్లౌజ్ గైస్, ఇది శారీ. సో దీనికి కూడా స్మాల్ బుట్టాస్ ఉన్నాయి. సో చూడండి మీకు ఎట్లా ఉంటుంది అనేసి. నచ్చితే కమెంట్ చేయండి ఈ శారీ కూడా. గైస్ చెప్పాను కదా సాఫ్ట్గా ఉంటుంది టిష్యూ ఫ్యాబ్రిక్ లాగా అనేసి. సో మైసూర్ క్రేప్ అనమాట. ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్. రాయల్ బ్లూ గైస్ కలర్ వచ్చేసి. ఇది చూడండి కింద స్క్రీన్ కలర్లో ఉంది, బట్ ఇది వేర్ చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది కలర్ కాంబినేషన్. బట్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ ప్లెయిన్ వచ్చింది, బట్ కొంచెం బార్డర్ వచ్చింది గైస్ ఇక్కడ. దీని మీద కూడా వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇది కట్టుకోవడానికి అయితే సింపుల్గా లైట్ వెయిట్లో చాలా బాగుంది గైస్. సో ఇన్ని శారీస్లో మీకు ఏది నచ్చిందో చూడండి గైస్, ఏ కలర్ బాగుంది ఇదంతా. ఇది నా శారీ ఇదనమాట. సో నేను ఇది వేసుకొని చూపిస్తాను చూడండి. ఇది బాగుందా ఇది బాగుందా నాకు ఒకసారి కాంబినేషన్లో చెప్పండి గైస్. ఇది చూడండి, ఇది చూడండి, ఏది బాగుంది మీరు చెప్పండి. కలర్ కాంబినేషన్ ఏది బాగుంటే అది కట్టుకుంటాను, స్టిచ్చింగ్ ఇచ్చేస్తాను గైస్. పింక్ అనమాట. సో లెట్స్ సీ ఏ దానికి మంచి రెస్పాన్స్ వస్తుందో ఆ శారీని ఫైనలైజ్ చేసుకున్నాం అనమాట. చూసేయండి మా ಯಾವ శారీస్ బాగున్నాయి మనకి. అన్ని శారీస్ బాగున్నాయి, నీకు యావది ఇష్టమైతే అది కుట్టించుకుంటాం. సో గైస్ మా మమ్మీకి ఆల్మోస్ట్ అన్ని శారీస్ నచ్చిండాయి. మా మమ్మీ ఏం చెప్తాందంటే నాకు ఏది నచ్చితే అది కుట్టించుకోవాలంటే గైస్. చూద్దాం ఏది ఫైనల్ మీరు కమెంట్ బాక్స్లో చెప్తారో ఆ శారీని అయితే నేను స్టిచ్చింగ్కి ఇచ్చేస్తాను. స్టిచ్చింగ్ కూడా ఇప్పుడు ఇస్తేనే కదా గైస్, ఇంకొక మంత్ ఉంది. టైలర్స్ కూడా మళ్ళీ లేదు అవ్వదు స్టిచ్చింగ్ లేట్ అయిపోయింది అది ఇది అని చెప్తారనేసి ఇప్పుడే నేను ఫైనల్గా ఏదో ఒకసారి డిసైడ్ అవ్వాలి. మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను గైస్. మీరు ఏ కమెంట్ శారీ చెప్తారో ఆ శారీని ఫైనలైజ్ చేసుకొని నేను స్టిచ్చింగ్కి ఇచ్చేస్తాను రేపు. ఓకే గైస్, ప్రైజెస్ చెప్తాను అన్నాను కదా. సో నాకైతే ఒక 4 శారీస్ ప్రైజెస్ అయితే తెలుసు, ఇంకా 2 శారీస్ ప్రైజెస్ నాకు తెలీదు. మేబీ ఇది వర్త్ అని అనిపించి నేను తీసుకున్నాను. చూద్దాం. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 10,000 పడింది గైస్ నాకైతే. 10,000 చేంజ్ ఎగ్జాక్ట్గా తెలీదు. ఇది కూడా రత్నం సిల్క్స్లోనే తీసుకున్నాను గైస్. అండ్ ఇంకొక శారీ వచ్చేసి ఇది చెప్పాను కదా మా హస్బెండ్ సడన్గా సర్ప్రైజ్ చేశారు అనేసి. ఈ శారీ ఇది వచ్చేసి శ్రీ హొంబాళే సిల్క్స్ గైస్. ఇది వచ్చేసి చిక్పేటలో ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 17,650. దీని మీద ట్యాగ్ ఉంది గైస్, బట్ ఎగ్జాక్ట్ ఇదే అనుకుంటున్నా. ప్యూర్ సిల్క్ శారీ ఇది. ఇది వచ్చేసి ఒంబాళే సిల్క్స్ అనేది షాప్లో తీసుకున్నారు మా హస్బెండ్. సో ఎవరికైనా నచ్చితే మీరు కూడా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ శారీ వచ్చేసి ఇది కూడా రత్నం సిల్క్స్లోనే ముందే చెప్తున్నాను కదా. ఈ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 12,000 ఉంది గైస్. ఇది 12,000 ఉంది. ఎగ్జాక్ట్గా మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. ఎంఆర్పి ప్లస్ నెట్ ప్రైస్ 2 ఉన్నాయి. ఎంఆర్పి వచ్చేసి 15,000 ఉంది, నెట్ ప్రైస్ వచ్చి 12,000 ఉంది. బట్ నేను వర్త్ అనిపించింది, నాకైతే నచ్చింది కాబట్టి నేను తీసుకున్నాను గైస్ ఈ శారీ. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ అక్కడే గైస్, ఆల్మోస్ట్ రత్నం సిల్క్స్ తీసుకునే శారీనే. బట్ ఐ హోప్ ప్రైస్ ట్యాగ్ కనిపిస్తూ ఉండలేదు గైస్ దీనికి. ఇక్కడ రత్నం సిల్క్స్. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఎంఆర్పి 6,650 ఉంది. బట్ మీకు రిటర్న్లో కనిపిస్తూ ఉంటుందేమో అనుకుంటాను. ఒక్క నిమిషం ఉంది. 5,320 తెల్లకి కనిపించిందా? సో ఇది అనమాట. ఇది కూడా రత్నం సిల్క్స్లోనే. ఏమైనా ప్రైజెస్ ఎక్కువ అంటే కమెంట్ చేయండి గైస్. నాకైతే వర్త్ అనిపించింది, నేను తీసుకున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ షేర్ కమెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియో ఏం కావాలనుకుంటున్నారో అది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో అంటిల్ దట్ స్టే బాయ్, గుడ్ బై గైస్.